జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాబోతోందా? కాషాయ పార్టీ పరిస్థితి ఏంటి? ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి? మూడు పార్టీల ప్లస్లు మైనస్లు ఏంటి చూద్దాం. జూబ్లీహిల్స్ బైపోల్ పై అందరి ఫోకస్ పడింది. మొదట బీఆర్ఎస్ తన అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించింది. అధికార కాంగ్రెస్ నవీన్ యాదవ్ ను బరిలోకి దించింది. బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని మొదట్నుంచి పార్టీ భావించింది. అందుకు అనుగుణంగా నవీన్ యాదవ్ ని రేసులోకి దించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్థానిక పరిస్థితుల చుట్టే రాజకీయం తిరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ దివంగత మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుటుంబ అంశాల చుట్టూ తిప్పే పనిలో పడింది. మాగంటి గోపీనాథ్ కుటుంబంపై సానుభూతి వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. జూబ్లీ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంటుందా, లేదంటే అధికార పార్టీ వర్సెస్ ప్రధాన ప్రతిపక్షంగా జరుగుతాయా అనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా సీరియస్ గానే వర్కౌట్ చేసే పనిలో పడింది. కాంగ్రెస్ అభ్యర్థి కంటే చేసిన అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డిని చూసే ఓటేయాల్సిన పరిస్థితి. అధికారంలోకొచ్చాక తెల్ల రేషన్ కార్డులు, పేదలకు 6 కిలోల సన్నబియ్యం లాంటి పథకాలు స్లమ్ ఏరియాలకు బాగా వెళ్లింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిలు ఇప్పటికే మంత్రులు, పార్టీ నాయకులను ఎన్నికలపై ఫోకస్ చేసేలా కార్యాచరణ ఇచ్చారు. గడిచిన నెల రోజుల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 120 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. 3 మంత్రులకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి ఓటర్ మ్యాపింగ్ కు కసరత్తు మొదలుపెట్టింది. సీఎం రేవంత్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడం, మైనారిటీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కు కలిసొచ్చే అవకాశం ఉంది. నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించడం కంటే ముందే ఆయన చుట్టూ వివాదాలు నెలకొన్నాయి. ఎన్నికల కమిషన్ కేసు నుంచి తన కుటుంబంపై ప్రత్యర్థి పార్టీ ఆరోపణలు చేసే వరకు వెళ్లాయి. అయితే ఎన్నికల ప్రచారం వ్యూహం అంతా రేవంత్ రెడ్డి నేరుగా చూస్తున్నారు. అభ్యర్థిపై సానుకూల అంశాల కంటే అభివృద్ధి పనులే కాంగ్రెస్ కి ఎక్కువ ప్లస్. ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీకి కలిసొచ్చే అవకాశాలున్నాయనేది అంచనా వేసుకుంటున్నారు. అభివృద్ధి పనులు కొనసాగాలంటే అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపాలనే అంశాన్ని ఓటర్లు పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అధికార పార్టీ జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమని ధీమాతో ఉన్నారు. గ్రేటర్లో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. అదే క్రమంలో జూబ్లీహిల్స్ లో అధికార పార్టీ గెలిచి తీరుతుందని లెక్కలు వేస్తోంది. నవీన్ యాదవ్ పై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణను ఎలా ఎదుర్కొంటుంది అనేదే కాంగ్రెస్ కి మొదటి టాస్క్.